ఒకవైపు కుంభమేళా ముగుస్తూ ఉంటే మరోవైపు ఉగ్రమూకల దాడులు కూడా కొనసాగుతున్నాయి. కుంభమేళా పుణ్యస్నానానికి వెళ్తూ ఉంటే ఓ బీజేపీ మహిళా నాయకురాలి కారు మీద దుండగులు దాడి చేశారంట. ఆ దాడిలో తమ కారు పూర్తిగా పాడైపోయిందని, త్రుటిలో ప్రాణాలతో బతికి బయటపడ్డామని ఆ నాయకురాలు పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వీడియో చేయటం కలకలం రేపుతోంది. కారులో ఉన్న ఓ టీనేజర్ సహా పలువురు తీవ్రంగానే గాయపడ్డారని ఆ నాయకురాలు చెబుతున్నారు. రాత్రంతా తమ కారును వెంబడించి దాడి చేశారని, ఎవరైనా వచ్చి ఆదుకోవాలి అంటూ ఆ మైనార్టీ మోర్చా నాయకురాలు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయటం వైరల్గా మారింది. అయితే దీనిపై పోలీసుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. బీజేపీ నాయకురాలిపై ఇస్లామిక్ రాడికల్స్ దాడి. కుంభమేళకు వెళ్తుండగా కారును చేజ్ చేసిన దుండగులు. తల పగిలి తీవ్ర గాయాల పాలైన మరో మహిళ. భిన్నమైన కథనాన్ని వినిపిస్తున్న పోలీసులు. కుంభమేళ ముగుస్తున్న దశలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఓ దుర్వార్త చేరింది. ఢిల్లీకి చెందిన ఓ మైనార్టీ మోర్చా నాయకురాలు నాజియా ఇలాహీ కారుపై ఇస్లామిక్ రాడికల్స్ అటాక్ చేశారట. ఆ అటాక్ కారణంగా తమ కారు పెను ప్రమాదానికి గురైందని, ఆ ప్రమాదంలో తన సహచరురాలు తల పగిలిందని, ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని నాజియా అంటోంది. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ కు కుంభమేళ పుణ్యస్నానం కోసం తాము బయలుదేరామని, యూపీలోని ఇటా నుంచి తమను ఇస్లామిక్ రాడికల్స్ చేజ్ చేశారని, తమ కారు చేజింగ్ నుంచి తప్పించుకునే క్రమంలో కారు పెను ప్రమాదానికి గురైందని నాజియా అంటోంది. తన వెంట ప్రియా చతుర్వేది అనే ఓ సహచరి, అలాగే మరో 19 ఏళ్ల అమ్మాయి మాత్రమే ఉన్నామని చెబుతోంది. తనకు గాయాలు కాలేదని, కానీ ప్రియా చతుర్వేది ప్రాణ సంకటంలో ఉందని, మరో అమ్మాయి కూడా గాయాల పాలైందని విలపిస్తోంది. ఆమె మాట్లాడిన తీరు, సహచరురాలు ఎదుర్కొంటున్న ప్రాణ సంకటాన్ని తలుచుకుంటూ చెబుతున్న మాటలు ఆ ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. అలాగే వారు ప్రయాణిస్తున్న కారు కూడా దాదాపు పూర్తిగా డ్యామేజ్ కావటం ఆందోళన రేపుతోంది. యాక్సిడెంట్ స్పాట్ నుంచి చేసిన వీడియో ఎక్స్ లో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది. मैं दिल्ली सभा करके निकली और कुंभ गंगा स्नान के लिए आ रही थी और एटा से ही कुछ मुसलमान पीछा कर रहे थे मेरा। मैं थी, प्रिया चतुर्वेदी थी जो मेरी बहन जैसी है और स्पॉटलाइट विद प्रिया यूट्यूब चैनल चलाती है, सनातन धर्म का प्रचार करती है अपने चैनल के ज़रिए। और एक छोटी बच्ची थी 19 साल की मेरे साथ, हम 3 लोग थे और एटा से पीछा करते करते उन मुल्लों ने इस बुरी तरीके से कार का एक्सीडेंट किया है कि शायद अगर प्रिया बच गई तो दुआ कीजिएगा कि वो बच जाए। उसका पूरा सिर खुल गया है, मेरे हाथ में चोट आई है, पूरी ब्लीडिंग हुई है। आप लोगों के साथ की ज़रूरत है, आशीर्वाद की ज़रूरत है। मुझे नहीं पता कि वो बचेगी कि नहीं। टारगेट मैं थी पर वो सामने वो आ गई, निशाना मैं थी पर उसने ले लिया सब कुछ अपने ऊपर। मेरी मदद कीजिए। నిజానికి నాజియా ఇలాహీ ఒక ముస్లిం మహిళ, కానీ సనాతన ధర్మానికి మంచి ఫాలోవర్ గా ఉంటోంది. ఆమె క్రమశిక్షణ, దేశభక్తి కారణంగా బీజేపీ మైనార్టీ మోర్చా బాధ్యతలు అప్పగించారట బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో గానీ, సోషల్ యాక్టివిటీస్ లో గానీ చురుగ్గా ఉండే నాజియాపై గతంలోనూ రాడికల్స్ ఇస్లామిస్టులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని పలుమార్లు అటాక్ చేశారట. ఓసారి బెంగాల్ కు వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం తనను అరెస్టు కూడా చేయించిందట. ఈ క్రమంలో తాను కుంభమేళకు వెళ్తూ ఉండగా తమ కారు యూపీలో ప్రవేశించగానే శాంతమతస్థులమని చెప్పుకునే కొందరు రాడికల్స్ తమ కారును చేజ్ చేశారని చెబుతోంది. వారి చేసింగ్ వల్లనే కారు ప్రమాదానికి గురైందంటోంది నాజియా. అయితే అదృష్టవశాత్తు తాను బతికానని, కానీ ప్రియా పరిస్థితి తలుచుకుంటేనే ప్రాణం విలవిల్లాడుతోందని చెబుతోంది. ప్రియా చతుర్వేది ఒక యూట్యూబర్ అని, ఆమె సనాతన ధర్మం మీద వీడియోస్ చేస్తోందని నాజియా అంటోంది. ఇది కావాలని చేసిన దాడేనని నాజియా ఆరోపిస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ముస్లిం మహిళల నోరు మూయించటానికే
అందుకే ఇస్లామిక్ రాడికల్స్ తనపై కుట్ర పన్నారని, అందుకే తనను టార్గెట్ చేశారంటోంది నాజియా. ఇతర ముస్లింస్లను నోరెత్తకుండా చేయటానికే వారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారంటోంది. ఈ ఘటనలో తన కారును చేస్ చేసిన వారిని వెదికి పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి యోగికి, రాష్ట్ర డీజీపీకి, యూపీ పోలీసు విభాగానికి రిక్వెస్ట్ చేస్తూ పోస్టును ట్యాగ్ చేసింది నాజియా. ఇక ఈ విషయంలో పోలీసుల వర్జన్ మరోలా ఉంది. ఈ ఘటనలో తన మీద ఎవరూ దాడి చేయలేదని డ్రైవర్ చెబుతున్నాడని, ఎవరి మీద అనుమానం లేదని చెప్పాడని, తనకు నిద్ర రావటం వల్లే యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ చెప్పిన మీదట ఆ మాదిరిగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కాన్పూర్ పోలీసులు డిఫరెంట్ గా వినిపిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని, అలాంటి వారిని సహించేది లేదని పోలీసులు భిన్నమైన కోణంలో వర్జన్ వినిపిస్తూ ఉండటం ఈ ఘటనలో ఆసక్తికరంగా మారింది. ఘటన గురించి తమకు సమాచారం అందిన వెంటనే వారిని అక్కడి నుంచి తరలించామని, మరో కారులో పంపించామని పోలీసులంటున్నారు. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాకుండా కారు డ్రైవర్ వర్షన్ కు ప్రయారిటీ ఎలా ఇచ్చారనే అనుమానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు నాజియా చెబుతున్నది రాంగ్ వర్షనే అయితే పోలీసులను తప్పుదారి పట్టించేలా వీడియో చేసినందుకు కేసు కూడా పెట్టాలి కదా, అలా ఎందుకు చేయలేదన్న అనుమానాలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు యోగి హయాంలో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి రాడికల్స్ ఆటలు చెల్లవని, వారు ఎలాంటి వారైనా ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే వెదికి పట్టుకుని న్యాయం చేస్తారని మరికొందరు నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను వెంట తీసుకెళ్లిన ఇద్దరు మహిళల్లో ప్రియా చౌదరి తల పగలటాన్నే నాజియా జీర్ణించుకోలేకపోతోంది. మరి ఆమె ఎలా ఉంటుంది, పోలీసుల వర్షన్లో లేటెస్ట్ అంశాలేముంటాయి అనేది ఈ ఘటనలో ఆసక్తి రేపుతోంది.